హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు సిఎస్సి వర్సెస్ ఈసీఈ ఇంజనీరింగ్ పని అయిపోయిందా లేదా, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. చాలామంది ఏమంటున్నారంటే భయ్యా సిఎస్సి తీసుకోవాలా ఈసీఈ తీసుకోవాలా లేదంటే ఇంజనీరింగ్ పని అయిపోయిందా అనేసి అడుగుతున్నారనమాట. ఎందుకు అందరికీ ఈ యొక్క డౌట్ అనేది వస్తుంది అంటే టాప్ కాలేజెస్ అయిన IIIT కాలేజ్లోనే 21,500 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓన్లీ దానిలో 13,400 మెంబర్స్కి మాత్రమే జాబ్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో ప్లేస్మెంట్స్ అనేది పక్కా ఉంటుంది కదా IIITలో, ఎందుకు రాలేదు? అండ్ IIITకి సంబంధించి సో ఆ యొక్క దీనికి బట్టినే జాబ్ అనేది ఇస్తారు కదా. సో ఇంజనీరింగ్ పని అయిపోయిందా? సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంజనీరింగ్లో సో కొద్దిగా డిమాండ్ ఉన్న కోర్స్ లేవబ్బా అంటే సిఎస్సి అండ్ ఈసీఈకే కదా. సో దీనిలోకే మనకు జాబ్స్ అనేది రాలేదు, ప్లేస్మెంట్స్ అనేది రాలేదంటే సో దీనికి సంబంధించి ఫ్యూచర్ అనేది ఏది బాగుంటుంది, అలాగే ఏ దానికి మంచి శాలరీ అనేది వస్తుంది, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే ఏది ఈజీగా ఉంటుంది, మీరు చేయాలనుకుంటే ఏది చేస్తే ఫ్యూచర్ అనేది ఉంటుంది, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. దీనికి సంబంధించి నేను చాలా రీసెర్చ్ అనేది చేశాను కాబట్టి సో సబ్స్క్రైబ్ అనేది చేసుకొని లైక్ అనేది చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి అంటే ఏంటి, ఈసీఈ అంటే ఏంటి, దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సిఎస్సి అంటే ఏంటి, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కదా. అండ్ ఈసీఈ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కదా. సో సిఎస్సి అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే సో కోడింగ్ సో లైక్ దట్ అయితే ఉంటుంది. ఇంకా ఈసీఈలో చూసుకున్నట్లయితే మీకు ఎలక్ట్రానిక్ బేస్డ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈలో మీరు ఏం నేర్చుకుంటారంటే మొబైల్కి సంబంధించి ర్యామ్ లేదంటే మదర్ బోర్డ్ సో ఇవన్నీ ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి మీరైతే నేర్చుకుంటారు. సో కంప్యూటర్లో ఏదైతే సో ర్యామ్ లేదంటే మదర్ బోర్డ్ సో ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఈసీఈలో నేర్చుకుంటారు. ఇంకా సిఎస్సిలో చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అంటే మీరు ఓన్లీ కోడింగ్ అయితే నేర్చుకుంటారు అనమాట. లైక్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే మీరైతే సిఎస్సి అయితే తీసుకోండి. మీరు ఏది తీసుకున్నా కూడా మీరైతే సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. బట్ సిఎస్సికి అయితే డిమాండ్ అనేది చాలా ఉంటుంది. అలాగే సిఎస్సికి అయితే చాలా ప్యాకేజెస్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రెసెంట్ అయితే ఆఫర్స్ అనేది అంటే లైక్ చాలా మందికి జాబ్స్ కూడా రావట్లేదు కదా భయ్యా, ఏంటి భయ్యా అంటే నాకు ఇంజనీరింగ్ చేయాలనిపించట్లేదు అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట. సో దానికి సంబంధించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే ఈసీఈలో అయితే మీరు ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరైతే నేర్చుకుంటారు. అండ్ సిఎస్సిలో చూసుకున్నట్లయితే కోడింగ్ మరియు ప్రోగ్రామింగ్ సంబంధించి మీరైతే మంచిగా నేర్చుకుంటారు అనమాట. సో దీనికి సంబంధించి ఏది ఈజీగా ఉంటుంది, సో ఏది మీకు కష్టంగా ఉంటుంది, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్. మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేశారనుకోండి రెండు ఈజీగానే ఉంటాయి. సో రెండు మీకు మంచి ఫ్యూచర్ కలిగి ఉంటాయి అన్నమాట. లైక్ ఏంటంటే మీరు ఏం వర్క్ చేయకుండా లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీరు సిఎస్సి తీసుకున్న ఈసీఈ తీసుకున్న మీకైతే చాలా కష్టంగా అయితే ఉంటుంది. మీరు ఇష్టంతో తీసుకున్నారనుకోండి లైక్ సిఎస్సి కానీ ఈసీఈ కానీ మీరు సో మీ యొక్క ఫ్యూచర్ ఏంటి, మీ యొక్క గోల్ ఏంటి, సో దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అవ్వండి. అంటే మీకు ఎక్కువ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ మీకు అంటే కోడింగ్ మీద అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి సో మీరైతే సిఎస్సి అనేది తీసేసుకున్నట్లయితే మీరైతే కోడింగ్ సంబంధించి బాగుంటుంది అనమాట. అండ్ ఈసీఈ ఎవరు తీసుకోవాలి అంటే మీకు లైక్ గ్యాజెట్స్ అన్నది ఓపెన్ చేసి క్లోజ్ చేసి సో ఇలాంటివి ఉన్నా లేదంటే మీకు సో మదర్ బోర్డుకి సంబంధించి మంచిగా నీకు అవగాహన ఉండాలన్నా లేదంటే ఎలక్ట్రానిక్ సంబంధించి మీకు మంచిగా అవగాహన అనేది ఉండాలన్నా కూడా మీరైతే ఈసీఈ అనేది తీసుకొని మీకైతే మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కోర్సులు ఈ 4 సంవత్సరాలు సులభంగా ఉంటాయి అన్నమాట. సో మీరైతే మరీ అంత ఫరక్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరైతే ఏ కోర్స్ అన్నా తీసుకోండి ఓకేనా, మీకైతే సులువుగానే ఉంటుంది. బట్ ఎప్పుడు మీకు సులువుగా ఉంటుంది అంటే మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తారో అప్పుడైతే మీకైతే సులువుగా ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చాలామంది ఎంసెట్ కోసం అయితే చాలా ప్రిపేర్ అనేది అయ్యారు, ఎగ్జామ్ అనేది రాసేశారు. బట్ ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవడానికి ఆగస్ట్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ మీకైతే క్లాసెస్ అనేది ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు దాకా మీరు ఏదైనా అంటే లైక్ సి లాంగ్వేజ్ లేదంటే సో ఇలాంటి బేసిక్ లాంగ్వేజెస్ ఏమన్నా నేర్చుకుందాం అనేది ఉందా, లేదు. సో ఇప్పుడు దాకా నేను కష్టపడి చదివాను, ఇప్పుడైతే నేను చిల్ అవుతాననేసి లైక్ అందరూ ఊర్లకి వెళ్ళడం లేదంటే చిల్ అవ్వడం ఇలాగైతే చేస్తుంటారు. సో ఇలా చేస్తే మీకు ఎలా అన్నది జాబ్ అనేది వస్తుంది లేదంటే ఎలా మీకు ప్లేస్మెంట్స్ అనేది వస్తాయి ఒకసారి మీరే ఆలోచించండి. అండ్ మీరు ఏదైతే అంటే ఇంజనీరింగ్ అనేది చేస్తున్నారు కదా, ఇంజనీరింగ్ చేస్తుంటే మీరైతే ఫిక్స్ అయిపోండి. సో మీకైతే ఏదన్నా చేయండి
మీకైతే మీ యొక్క నాలెడ్జ్కి సంబంధించి మీకైతే జాబ్ లేదంటే శాలరీ అనేది వస్తుంది అనమాట. సో సిఎస్సికి ఎంత శాలరీ అనేది వస్తుంది, ఈసీకి అన్నది ఎంత వస్తుంది, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో సిఎస్సికి అయితే ఒక 7 lakhs per annum అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మీకు ఫ్రెషర్ కానీ. అండ్ ఈసీకి చూసుకున్నట్లయితే 6 lakhs per annum అయితే వస్తుంది అనమాట. సో రెండిట్లకి మరి బీస్ట్ మరి అంత డిఫరెన్స్ అయితే ఉండదు. సో దీనికి 7 దీనికి 6 1 lakh అంతే. బట్ మీరైతే సో దాంట్లో మీరు ఇంకా మంచిగా వర్క్ అనేది చేసి కొద్దిగా మీరైతే ది బెస్ట్ అనిపించుకున్నారు అనుకోండి, సో 25 lakhs లేదంటే 60 lakhs ఇలాగైతే పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. సో అదైతే మీరైతే కొద్దిగా హార్డ్ వర్క్ అనేది చేయండి. ఇప్పటి నుంచినే పర్ డే జస్ట్ ఒక 1 hour లేదంటే 2 hours లేదంటే 3 hours యూట్యూబ్లో చాలా లాంగ్వేజెస్ అనేది ఉన్నాయి. సో అవైతే నేర్చుకోండి. సి లాంగ్వేజ్ లేదంటే జావా, పైథాన్, ఒరాకిల్ ఏదో ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోండి. ఇలా మీరైతే 4 లేదంటే 5 లేదంటే 6 లాంగ్వేజెస్ అనేది మంచిగా నేర్చుకోండి. బట్ మీరు నేర్చుకునేది ది బెస్ట్గా నేర్చుకుంటే మీకైతే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే సో దీనిలలో ఏది ఉంటుంది అన్నది క్లియర్గా చెప్పాను. అండ్ మీకైతే ఏదన్నా కోర్స్ అనేది తీసుకోండి, ఏ బ్రాంచ్ అన్నా తీసుకోండి, మీకైతే ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరికి సేమ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మీకైతే కొద్దిగా చేంజ్ అనేది అవుతుంది. లైక్ అంటే మీరు ఏదైతే కోర్స్ అనేది తీసుకున్నారో లేదంటే ఏదైతే మెయిన్ బ్రాంచ్ అయితే తీసుకున్నారో దానికి సంబంధించి మీకు మళ్ళీ సో దానికి సంబంధించి క్లాసెస్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. బట్ దీనికి ఇద్దరికి సేమ్గానే ఉంటుంది. బట్ ఏది టఫ్ ఉంటుంది ఏది ఈజీగా ఉంటుంది అంటే అది నీ స్కిల్ని బట్టి నీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి అదైతే బేస్ అయి ఉంటుంది. సో కొంతమందికి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళైతే ఈజీగా ఈసీ అనేది తీసుకోండి. అండ్ కొంతమందికి అయితే కోడింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అనమాట. లైక్ అంటే సో దాంట్లో కొద్దిగా ఎర్రర్స్ అనేది వస్తుంటే సో దాన్ని సాల్వ్ చేసేసి సో అలా చేసేస్తూ ఉంటారు. సో లేదంటే కొద్దిగా లాంగ్వేజెస్ సంబంధించి కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే మీరైతే ఈజీగా అయితే ఇదైతే నేర్చుకునేసి అనమాట. అండ్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, సో IIITలో చేసిండే వాళ్ళకి అక్కడ జాబ్ అనేది రాలేదు. సో ఎలా అనేసి అన్నాను కదా. సో IIITలో చేశారు, వాళ్ళు ఎందుకు వాళ్ళకి జాబ్ అనేది రాలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్స్ కోసం చాలా మంది స్టూడెంట్స్ అనేది అప్లై చేసింటారు. బట్ ది బెస్ట్ కంపెనీ అన్నది వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఇచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు 10 lakhs ఇస్తున్నాడు, ఇంకొకడు 20 lakhs అయితే ఇస్తున్నాడు. సో మీరు ఏదాన్ని చూస్ చేసుకుంటారు? సో ఈజీగా మీరైతే 20 lakhs మీరైతే చూస్ చేసుకుంటారు కదా. అలాగైతే ఇక్కడైతే తక్కువ ప్యాకేజ్ ఉంటుంది, వేరే దగ్గర అయితే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి వేరే దగ్గరికి అయితే వెళ్ళింటారు అనమాట. మ్యాక్సిమం ఆఫ్ ది IIIT కాలేజెస్లో లేదంటే మ్యాక్సిమం ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే మీకైతే ప్లేస్మెంట్స్ అనేది వస్తాయి. అది ఎప్పుడు వస్తాయి? మీరైతే మంచిగా మీరైతే స్కిల్ అనేది నేర్చుకున్నట్లయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడే గుర్తుంచుకొని స్కిల్ మీరు మంచిగా స్కిల్ అనేది నేర్చుకుంటేనే మీకైతే మంచి జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? అది కూడా ఎలా నేర్చుకోవాలంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరైతే నేర్చుకున్నారంటే చాలా ది బెస్ట్గా అయితే మీరైతే దానిలో అయితే ఉంటారు. లేదంటే మీరు అరే ఏదో నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి అనేసి మీరు ఏమన్నా నేర్చుకున్నారంటే సో మీకైతే మళ్ళీ కొద్దిగా డిఫికల్ట్గా అయితే ఉంటుంది అనమాట. లేదు నాకు ఈ ఇంజనీరింగ్ సైడే నాకు ఇంట్రెస్ట్ లేదు, లైక్ నాకు సో ఇదేం నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే సో వేరే బ్రాంచ్కి వెళ్ళు, వేరే బ్రాంచ్లో ట్రై చేయి. అది లేదా నీకు లేదంటే డిగ్రీలో కూర్చో, నీకు కామర్స్ లేదంటే నీకు ఆర్ట్స్కి సంబంధించి మంచిగా ఇంట్రెస్ట్ ఉందా సో నువ్వు ఈజీగా వచ్చేసి నువ్వు డిగ్రీలో కూర్చో. సో నువ్వు డిగ్రీలో కూడా చేయి. సో డిగ్రీలో కూడా ది బెస్ట్ నువ్వు అనిపించుకో. నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చేసేసి నువ్వు ది బెస్ట్ అనిపించుకో. సో ది బెస్ట్ అనిపించుకొని నీకు మంచి జాబ్ అనేది వస్తుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తుంది, మంచి ప్యాకేజ్ అనేది వస్తుంది. సో అలాగైతే నువ్వు చేసుకోవచ్చు అనమాట. బట్ నేను నిన్ను డిమోటివేట్ అయితే చేయట్లేదు కానీ సో నువ్వు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే సో నిన్ను అడుగు, నీకు తెలుస్తుంది. అంతేగాని సో నువ్వు వేరే వాళ్ళని అడిగితే వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నీ యొక్క టేస్ట్ నీది, వాళ్ళ టేస్ట్ వాళ్ళది, వాళ్ళ టేస్ట్ వాళ్ళది, నా టేస్ట్ నాది. సో దాన్ని బట్టి నువ్వైతే సిఎస్సినా ఈసీనా అంటే సో నీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అయితే తీసేసుకో. ఓకేనా? సో నీకు అర్థమైందా? ఓకే. లేదంటే ఇంకొకసారి విను, నీకు ఇంకా అర్థం కాలేదా ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయి, నేను నీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను, నేను నీతో డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దీనికి సంబంధించి నువ్వైతే మంచిగా ఒక ప్లాన్ అంటూ ఒకటి చేసుకొని నువ్వైతే యొక్క డిసిజన్ అనేది మంచిగా తీసుకుంటావు అనేసి అయితే అనుకున్నాను. ఇంజనీరింగ్ పని అయిపోలేదు, సిఎస్సి పని అయిపోలేదు, ఈసీ పని అయిపోలేదు, దేని పని అయిపోలేదు. సో దేని సత్తా దాందే. సో దానికి సంబంధించి నీ యొక్క స్కిల్ని బేస్ అయ్యి నీకైతే జాబ్స్ అనేది ప్లేస్మెంట్స్ అనేది వస్తాయన్నమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే. అండ్ నీకు ఈ వీడియో అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్గా ఉందనిపిస్తే ఒక లైక్ అనేది చేయి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ అ గ్రేట్ డే.